Hello all, this is from Monadi Guru channel. So today class lo entante we are going to discuss about the inverted right angle triangle pattern, and previous class lo we have discussed about right angle triangle pattern. ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనమాట. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ రివర్స్ లో ప్రింట్ చేయడం అనమాట. సో సేమ్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగానే మనం స్టార్స్ ప్రింట్ చేయాలన్నమాట. లెట్స్ సే దట్ నేను ఒక చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ వి విల్ బి గోయింగ్ ఇన్ టు ది కోడింగ్ పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నా n వాల్యూ వచ్చేసి 4 ఇస్తే I had to print the stars. I had to print the stars in. I had to print 4 stars in the first row. ఎందుకంటే ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ప్యాటర్న్ కాబట్టి. And I had to print 3 stars in my second row. And I had to print 2 stars in my third row. And I had to print 1 star in my fourth row. సో ఇలా మనం 4 rows 4 కాలమ్స్లో మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. కానీ ఈసారి ప్రింట్ చేసే ప్యాటర్న్ మాత్రం చేంజ్ అయింది. ఎందుకంటే స్టార్స్ ఫస్ట్ రోకి 4 టైమ్స్ ప్రింట్ చేయాలి, అండ్ సెకండ్ రోకి 3 టైమ్స్ ప్రింట్ చేయాలి, అండ్ థర్డ్ రోకి 2 టైమ్స్ ప్రింట్ చేయాలి, అండ్ ఫోర్త్ రోకి 1 టైమ్ అయితే ప్రింట్ చేయాలి. లెట్స్ సే దట్ ఇఫ్ యువర్ n value is 3, if your n input value is 3, you have to get the 3 stars in first row, you have to get the 2 stars in the second row, and you have to get the 1 star in the third row. I hope you understand. If your n value is 2, n value input value 2 అయితే you have to get the 2 stars in the first row, and you have to get the 1 star in the second row. సో అకార్డింగ్ టు దిస్ ప్యాటర్న్ నేను n వాల్యూ 4గా అజ్యూమ్ చేసుకుంటున్నా. సో లెట్స్ సే దట్ నేను సేమ్ ఇదే ప్యాటర్న్ నేను ఒక మ్యాట్రిక్స్ లాగా అజ్యూమ్ చేసుకుంటా. మ్యాట్రిక్స్ లాగా ఓకే, దిస్ ఇస్ మై మ్యాట్రిక్స్. ఓకే, సో లెట్స్ సే దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ రో. And this is my second row, and this is my third row. Okay, this is my first column, and this is my second column, and this is my third column, and this is my fourth column. So as same as మనం previous video లో explain చేసిన ప్రకారంగానే we have to assume this is my first row, this is my second row, this is my third row, this is my fourth row, this is my first column, second column, and third column, and fourth column. సో లెట్స్ సే దట్ ఈసారి నేను ఈ పర్టికులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే, సో ఈసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐ వాల్యూ ఫస్ట్ రో దగ్గర స్టిక్ అయి ఉంటుంది, అండ్ జే వాల్యూ ఇనీషియల్గా ఫస్ట్ కాలమ్ దగ్గర స్టిక్ అయి ఉంటుంది. సో ఇఫ్ యువర్ ఐ వాల్యూ ఈస్ 1, జే వాల్యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, అండ్ థర్డ్ కాలమ్, అండ్ ఫోర్త్ కాలమ్. అండ్ ఇఫ్ యువర్ ఐ వాల్యూ is 2, జే వాల్యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్ టు ప్రింట్ 3 stars. So if your I value is 3, your J value have to explore first column and second column. And as same as if your I value is 4, your J value have to explore only first column. ఎలా ప్రింట్ చేయగలం? సో ఈసారి 8th పొజిషన్ దాకా వెళ్తుందా J వాల్యూ? నో, ఇది వెళ్ళట్లేదు. యు నో దట్. ఓకే, సో 8th పొజిషన్ దాకా అయితే వెళ్ళట్లేదు. అండ్ J వాల్యూ మాత్రం లైక్ లాస్ట్ nth పొజిషన్ దాకా అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి nth పొజిషన్ అంటే లైక్ -1 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి -1, ఇక్కడ నుంచి -1, అలా పొజిషన్ చేంజ్ అవుతానే ఉంది, పొజిషన్ డిక్రీజ్ అవుతానే ఉంది. సో హౌ యూ కెన్ ఏబుల్ టు ఇటరేట్ దిస్ J వాల్యూ till 4 columns in the first row when your I value is 1. So whenever I value is 2, how can you explore J value? How can you able to rotate J value 3 times? This is a question. So ఈ క్వశ్చన్ ని మనం ఓవర్కమ్ చేయడానికి we have one solution. So not only this kind of solution, నా దగ్గర ఒక లాజిక్ అయితే ఉంది. So all of the people have some different kind of logics. So ఏ లాజిక్ అయినా రన్ అవ్వచ్చు. According to my example, I'll tell my own logic. So how can I able to run this code exactly? ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ith వాల్యూస్ ఉన్నాయి కదా, I1 అండ్ I2, I3, I4, ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఈ పొజిషన్స్ని నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా, సో సీ హియర్, సో లుక్ ఎట్ హియర్. సో ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 1 కాకుండా 4 తీసుకుంటా. ఓకే, ఇక్కడ ఐ వాల్యూ 2 కాకుండా 3 అని తీసుకుంటా. ఇక్కడ ఐ వాల్యూ 3 కాకుండా నేను 2 అని తీసుకుంటా. ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 4 కాకుండా నేను 1 అని తీసుకుంటా. ఓకే, మనం రో నెంబర్స్ 1 అనే అజ్యూమ్ చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు, అండ్ సెకండ్ రో 2 అనే అజ్యూమ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు, అండ్ థర్డ్ రో 3 అనే అజ్యూమ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు, అండ్ లాస్ట్ రో కూడా అంతే అదే నెంబర్ అజ్యూమ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. సో అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్, మై ఐ వాల్యూ షుడ్ ఇటరేట్ 4 times.
బేస్డ్ ఆన్ మై n వాల్యూ 4 అయితే 4 టైమ్స్ ఇటరేట్ చేయాలి, దట్స్ ద టాస్క్. సో కానీ రో నెంబర్ 4 ఉండాలి లాస్ట్ రోకి, అండ్ థర్డ్ రోలో 3 ఉండాలి నెంబర్, సెకండ్ రోలో 2 ఉండాలి నెంబర్, అండ్ ఫస్ట్ రోలో 1 ఉండాలి నెంబర్ అని రూల్ ఏం లేదు. యూ కెన్ పుట్ ఎనీ నెంబర్, బట్ I value should iterate 4 times. That's that your task. No matter, you can stick any number in this place. You can stick any number in this place. You can stick any number in this place. So let me give one kind of value. I am assuming that my first row position value is 4. My second row position value is 3. My third row position value is 2. And my fourth row position value is 1. Anukuntunna. So whenever your I value is 4, your J value is going till 4 only. Whenever your I value is becoming a 3 for the second row, so your J value is going till third position. So whenever your I value will come to the third row which is holding second value at that time, so your J value is going till second only. And whenever your I value is holding 1, means for the last row it is holding 1, means your J value will go till 1 only. I hope you understand. So first of all మీకు ఒక లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. సో I value ఇనిషియల్గా అవుటర్ లూప్ డిఫైన్ చేసుకుందాం. సో అవుటర్ లూప్ 4 నుంచి 1 దాకా రొటేట్ అవ్వాలి, అంటే I వాల్యూని అట్ ఆల్ టైమ్, సో పర్టికులర్గా I వాల్యూ 4 టైమ్స్ రన్ అయితే చాలు. 4 టైమ్స్ రన్ అయితే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ 4 రోస్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవుటర్ లూప్ డిఫైన్ చేసుకుందాం. ఫర్ I వాల్యూ 4th రో అంటే 4th వాల్యూ నుంచి స్టార్ట్ అయితే I వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళాలి, ఫస్ట్ వాల్యూ దాకా వెళ్ళాలి. మీన్స్ యు ఆర్ ఇటరేటింగ్ 4 టైమ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 4 రోస్. So I should go till first position I minus means why out here I greater than or equal to 1, ఎందుకంటే 4 నుంచి 3 అవ్వాలి, 3 నుంచి 2 అవ్వాలి, ఎందుకంటే దట్ ద రీజన్ I కండిషన్ ట్రూ అవ్వాలి కాబట్టి I greater than or equal to 1 అని రాస్తా. 1 is a stopping value and I minus అంటే 4 నుంచి 3, 3 నుంచి 2. This is the outer loop initialization, condition and updation. For సో J వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, J వాల్యూ ఇనిషియల్గా మనకి ఈ ఎగ్జాంపుల్ ప్రకారం 1 నుంచి స్టార్ట్ అవుతుంది. J వాల్యూ 1, J ఎక్కడ దాకా వెళ్తుంది, కెన్ ఐ సే దిస్ ఇస్ మై ith పొజిషన్, ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ మై ith పొజిషన్ వాల్యూ, this is my ith position, this is my ith position, this is my ith position, this is my ith position. So J is going till your ith position, your ith position, J plus plus, okay, J is going till ith position. So just a second, let me give 10 seconds of time. I'll charge my PC here. My PC charger is very low. Yeah, I have charged it. Yeah, we'll proceed further. So yeah, so I value jth పొజిషన్ దాకా వెళ్తుంది, అండ్ ఈ ప్రాసెస్లో మనం ఏం ప్రింట్ చేయాలి, printf అండ్ స్టార్ అయితే ప్రింట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం స్లాష్ అని అయితే ఇవ్వాలి టు నావిగేట్ మై కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. స్లాష్ అని అయితే ఇస్తున్నా. సో దిస్ ఫర్ లూప్ is closing here, this for loop is closing here. Okay, this is all about pattern of inverted right angle triangle pattern. So if you want me to trace out this code and just put the comment in your comment, just put anyone else, if you want me to explain, just put the comment in the comment box. I'll try to make a separate video for you. So మీ వర్క్ ఏంటంటే ఈ కోడ్ ట్రేస్ అవుట్ చేయండి. ఈ కోడ్ ట్రేస్ అవుట్ చేసి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి ఫస్ట్ రోకి అండ్ సెకండ్ రోకి, అంటే ఎప్పుడైతే I వాల్యూ 3 అనే వాల్యూ హోల్డ్ చేసిందో ఇట్ మీన్స్ దట్ సెకండ్ రోకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయో ట్రేస్ అవుట్ చేయండి పెన్ పేపర్ పెట్టి. అండ్ నెక్స్ట్ I వాల్యూ 2 అనే వాల్యూ హోల్డ్ చేసినప్పుడు మీన్స్ 2 అనే వాల్యూ అంటే I వాల్యూ థర్డ్ రో దగ్గర ఉన్నప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి కోడ్ ట్రేస్ అవుట్ చేయండి. ఈ ఇన్నర్ ఫర్ లూప్ ఎనీ టైమ్స్ రన్ అవుతుంది, అవుటర్ లూప్ దగ్గరికి వెళ్ళి 4 నుంచి 3 అవుతుందా అండ్ కండిషన్ ట్రూ అవుతుందా మొత్తం పెన్ పేపర్ పెట్టి ట్రేస్ అవుట్ చేయండి. దిస్ ఇస్ అ హోంవర్క్ ఫర్ యూ అండ్ I'll be taking you to the directly online C compiler. I'll be solving this code. So let me give here n value. సో నేను అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో దాని తర్వాత printf. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఒక డమ్మీ కామెంట్ అయితే ప్రింట్ చేస్తాం, ఎంటర్ యువర్ నెంబర్ అని. సో scanf, సో స్పెసిఫై ది కామా అడ్రస్ ఆఫ్ నేమ్. సో దాని తర్వాత దిస్ ఈస్ అ కామా హియర్ అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ బి డిఫైనింగ్ outer loop here int I equal to 1. It's not I equal to 1, I equal to num అనమాట. సో బికాస్ ఆఫ్ కెన్ యూ సే హియర్, కెన్ ఐ సే I equal to num బికాస్ ఆఫ్ ఇక్కడ n వాల్యూ ఏంటిది, ఇక్కడ n వాల్యూ ఈజ్ 4, ఎస్ ఆర్ నో?
ఇక్కడ n వాల్యూ ఇస్ 4 మీన్స్ ఇక్కడ కూడా నేను 4 నుంచి స్టార్ట్ చేస్తున్నా కదా, మీన్స్ కెన్ ఐ సే దిస్ ఇస్ ద nem పొజిషన్, ఎస్ ఆర్ నో? సో ఐ కెన్ సే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 4 డైరెక్ట్లీ ఐ కెన్ సే ఇక్కడ n వాల్యూ ఇక్కడ 4 అనే వాల్యూ సేమ్ కాబట్టి నేను i వాల్యూ వచ్చేసి నెమ్కి అంటే నెమ్ అనే వాల్యూ నేను ఐకి ఇనిషియలైజ్ చేస్తున్నా. దిస్ ఇస్ ఆల్ అబౌట్. సో డైరెక్ట్గా వీఆర్ డూయింగ్ దట్ i ఈక్వల్ టు నెమ్ హియర్. సో i గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అండ్ i మైనస్ అండ్ ఇక్కడ అవుటర్ లూప్ ఓపెన్ చేశాను. అవుటర్ లూప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇన్నర్ లూప్లో ఏం రాయాలంటే ఫర్ ఇంట్ j equal to 1 and j should go till your ith position and j plus plus. And ikkada manam em cheyalante printf to print the stars. So let me give some space and star, and ikkada printf, and here we are doing that slash n. Okay, so let me run this code. I'll try to explain you. So 4 manaki inverted pattern aithe vastundi, ade 7 rows and 7 columns లో మనకి ఇన్వర్టెడ్ ప్యాటర్న్స్ అయితే ప్రింట్ అవుతుంది. అండ్ యాజ్ సేమ్ యాజ్ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ అగైన్ 3 మీన్స్ 3 స్టార్స్ 3 రోస్లో ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో దిస్ ఇస్ ద ఆల్ అబౌట్ దిస్ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, సో ఈ బ్రాకెట్ వచ్చేసి ఇమీడియట్గా అవుటర్ ఫర్ లూప్ బయట క్లోజ్ చేయండి. ఇట్ వుడ్ బి ఎ గుడ్ టు ఫర్ సీయింగ్ ఎనీ వన్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కోడ్ నేను లిటిల్ బిట్ నేను ఒకసారి ట్రేస్ అవుట్ చేసి చెప్తాను. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దాని తర్వాత మీరు ట్రేస్ అవుట్ చేస్తారు, లేకపోతే మీ ఇష్టం అనమాట. సో ఇనిషియల్గా ఐ వాల్యూ అంతా, ఐ వాల్యూ వచ్చేసి 4 అండ్ జే వాల్యూ వచ్చేసి 1 మీన్స్ ఐ వాల్యూ స్టిక్కింగ్ టు ది 4th వాల్యూ అండ్ జే వాల్యూ స్టిక్కింగ్ టు ది 1st వాల్యూ విచ్ ఈస్ ఎ ఫస్ట్ కాలమ్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో ఓన్లీ. సో 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూవా? ఎస్, కండిషన్ ట్రూ, లోపలికి వస్తుంది. అండ్ జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇనిషియల్గా జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఈ ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? మనకి ఇన్నర్ లూప్ టోటల్గా 4 టైమ్స్ రన్ అవుతుంది. 4 టైమ్స్. ఈ 4 టైమ్ రన్ అయ్యే ప్రాసెస్లో మనకి 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. కండిషన్ ట్రూ అవుతుంది, అప్డేట్ అవుతుంది, ఐ వాల్యూ 2 అవుతుంది, మళ్ళీ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది, ఇంకో ఐ వాల్యూ ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది, అండ్ మళ్ళీ ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది, అండ్ ఐ వాల్యూ యూ విల్ గెట్ ది వన్ మోర్ స్టార్, ఐ వాల్యూ విల్ బి అప్డేటెడ్, అండ్ మళ్ళీ ఐ వాల్యూ విల్ బెటర్. అలా మనకి ఏంటంటే జే అనే పొజిషన్ మనకి ఫస్ట్ కాలం నుంచి లాస్ట్ కాలం దాకా ఎక్స్ప్లోర్ అవుతానే ఉంటాయి. అంటే 1 less than or equal to 4 అంటే ఇట్ విల్ రన్ యువర్ ఇన్నర్ ఫర్ లూప్ ఫర్ ద 4 టైమ్స్. ఈ 4 టైమ్ రన్ అయ్యే ప్రాసెస్లో మనకి లాజిక్ ఏముంది? లోపల స్టార్ ఉంది, అంటే మనకి 4 స్టార్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, సో లెట్స్ సీ హియర్ ఆఫ్టర్ దిస్, whenever this condition will become false, it will come here, it will update I value from 4 to 3. Yes or no? Again your j value will start from the first column only because of this initialization. So it will check the condition. It will check the condition that whether this I value is what? I value is what? I value is 3 at this time. 3 greater than or equal to 1. Condition true. Yes or no? So మళ్ళీ లోపలికి వస్తుంది కంట్రోలర్. ఇట్ విల్ టేక్ j value as 1 again with the new value as a new value. సో 1 less than or equal to I value అంతా అప్డేటెడ్ I value వచ్చేసి 3. సో 1 less than or equal to 3 అంటే ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతాయి? ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది లూప్? 3 టైమ్స్ రన్ అవుతుంది. 3 టైమ్స్ రన్ అవుతుంది. సో ఈ 3 టైమ్స్ రన్ అయ్యే ప్రాసెస్లో మనకి 3 స్టార్స్ వస్తాయి బికాస్ ఆఫ్ దిస్ printf ఫంక్షన్. 3 స్టార్స్ సెకండ్ రోలో ప్రింట్ అవుతాయి. అలా మనకి సెకండ్ రోకి ఇంకా నెక్స్ట్ రోకి 2 స్టార్స్ అండ్ నెక్స్ట్ రోకి 1 స్టార్. I value 2 అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్కి, అండ్ నెక్స్ట్ ఇటరేషన్కి I value 1 అవుతుంది, and j value again will start from the 1, and here j value will explore 3 columns, and here j value will explore 2 columns, and here j value will explore 1 column only. Okay, j value will explore only 1 column only. So that's the reason. So just trace out this code. In case మీకు అర్థం కాకపోతే you can ask me in the comment box. I will try to make this separate video. And thank you all. Do subscribe on a good channel. If you have any kind of doubts, you can approach me and you can contact me through my comment box. Thank you all.